హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు కనుమ రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో మేమైతే నైట్ పడుకోవడం లేట్ అయింది. ఇంకా పొద్దున మమ్మల్ని లేపడం ఎందుకులే, పడుకునేది లేట్ అని చెప్పేసి మా అత్తయ్య అయితే మమ్మల్ని లేపకుండా మా అక్కని నన్ను వదిలేసి ఇంకా మా అత్తయ్యకి వచ్చిన ముగ్గే వేసేసుకొని దానికి రంగులు వేస్తూనేది. నేను బయట లేచి వచ్చానమాట. ఇంకా లేచి రాగానే నేను అరిచాను, నేను వేసుంటాను కదా మా పెద్ద ముగ్గుగా, ఈరోజు లాస్ట్ కదా కనుమ అనేసి. బట్ ఇంక మిమ్మల్ని లేపడం ఎందుకులే అని చెప్పేసి నేనే డిస్టర్బ్ చేయకుండా వేసేసానని చెప్పేసి అనిందనమాట. సో నాకైతే బాధ అయిపోయింది, ఎందుకంటే ఈరోజు కనుమ కదా. సో నేను ఇంక ఈరోజు ఈవినింగ్కి మేము బయలుదేరేస్తామన్నమాట ఇంటికి. ఆ ఒక పెద్ద ముగ్గు అయితే వేసేసి వెళ్దామనేసి అనుకున్నా. ఇంకా ఆలోపే మేము బాగా లేట్ అయింది. నైటు ఒక 1:30, 2 o'clock అయింది పడుకోవడానికి. సో అందుకని చెప్పేసి ఇంక పొద్దున లేవడానికి అవ్వలేదు, ఇంకా నాకు మెలకు రాలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి అత్తయ్య లేపకుండా తనే వేసేసింది. ఇంకా అప్పటికే బాగా లేట్ అయింది, ఒక 7:30 అట్లా అయిపోయింది అనమాట ముగ్గు పెట్టేసరికి. ఇంకా మళ్ళీ అలికి ముగ్గు పెట్టేసరికి ఇంకా లేట్ అయిపోతుంది, అందుకులే అని చెప్పేసి ఇంక వేసేస్తే పోనీలే అని చెప్పేసి నేను ఇంటి పక్క చెట్ల దగ్గరికి అయితే వచ్చాను. సో నాకు ఇట్లా పొద్దున్న లేవగానే చెట్ల దగ్గరికి రావడం అంటే మీ ఇష్టం అనేసి మీ అందరికీ తెలుసు కదా. సో అట్లా నేను కూడా వచ్చిన రోజు నుంచి ఇటు పక్క చెట్లే మీకు సరిగా చూపించలేదు. ఈ లోపల అంటే బయట చూపించాను కానీ లోపల ఉన్న చెట్లు చూపించలేదు. ఒకసారి చూపిద్దామని చెప్పేసి వచ్చాను. నాకు అలా చూపిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి పచ్చిమిర్చి, పుదీనా, తర్వాత వంకాయ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి లోపల. మెయిన్గా వంకాయలు, పచ్చిమిర్చి ఖచ్చితంగా నాటుతుందన్నమాట మా అత్త. ఇంక ఇక్కడ కనకాంబరం చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. వంకాయ చెట్లు కూడా ఒక 4-5 ఉన్నాయన్నమాట. వాటిలో ప్రతి చెట్లును కాయలు ఉన్నాయి. ఇవి తెల్ల వంకాయలు అంటారు కదా, అవన్నమాట. చాలా బాగుంటాయి ఇవి. తాలింపుకైతే సూపర్గా ఉంటాయి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది మా అత్తయ్య అయితే. ఇంతకుముందు ఎక్కువ చెట్లు ఉండేవి, అప్పుడు నీళ్లు కూడా బాగున్నాయి. దానివల్ల చెట్లు కూడా బాగా పెంచుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు నీళ్లు కరువైపోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది, చెట్లు కూడా తగ్గిపోయాయి. సో అట్లా ఇంకా నేను కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయేసి పాలైతే పక్కింట్లో వాళ్ళకి ఆవులు ఉన్నాయి. సో ఆవుల్లో పాలు అయితే ఇస్తారనమాట మనకి డైలీ కూడాను. ఇంకా అట్లయితే నేను పాలు తీసుకోవడానికి ఇంకా మా అత్తయ్య లేరనమాట. మామూలుగా మా అత్తయ్య తెస్తారు. బట్ ఈరోజు అత్తయ్య టెంపుల్ దగ్గర అంటే గుడి దగ్గరికి వెళ్ళింది. మనకి వీధిలోనే సత్యగంగమ్మ అని చెప్పేసి గుడి ఉంటుంది, సత్యం అని చెప్పి. సో అక్కడ మంది ఈరోజు పూజ అనమాట. ఇదిగోండి ఇక్కడ. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది పొద్దున్నే స్నానం చేసుకొని. ఇంకా మా పనులన్నీ మేమే చకచక అక్క నేను చేసుకుంటూ ఉన్నాము. ఇంకా పాలు తీసుకుపోయి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చానమాట. సో యాక్చువల్లీ నాకు కూడా తెలియదండి ఇవన్నీ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే మేము భోగికి వస్తాము, భోగి ముందు రోజు వస్తాము ప్రతి సంవత్సరం కూడాను. తర్వాత పెద్దల పండగకి బట్టలు పెట్టేస్తారు కదా, అంటే మకర సంక్రాంతి రోజు సాయంత్రానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో పండుగ లేదు. అండ్ మెయిన్గా అమ్మ అయితే మీరు పండగకి అక్కడే ఉండండి, ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ బాధపడతా ఒకరిని చూసి ఒకరు ఏడ్చుకుంటూ ఉండాలని చెప్పేసి అమ్మ అయితే వద్దని చెప్పేసింది. అందుకోసం అని చెప్పేసి ఇంక మేము ఇక్కడే ఉన్నాము. మెయిన్గా పిల్లలు కూడా కొంచెము హ్యాపీగా ఉంటారు ఇక్కడ. అట్లీస్ట్ ఇక్కడ మర్చిపోయానా కాసేపు ఉంటారు. మెయిన్గా ఈరోజు కూడా మనకి ఇక్కడ పండుగ ఉంది. సో ఇవన్నీ కూడా చూడాలని రాసి పెట్టింది ఆ అమ్మవారి దయతో. నేను కూడా అమ్మవారికి నీళ్లు పోసాను, అంటే ఇక్కడ అంతా అభిషేకాలు చేశారనమాట. సో అవి కూడా నా చేతులతో జరిగాయి. నేను అనుకోలేదు ఇవన్నీ చేస్తానని చెప్పేసి. సో అట్లా ఇంకా మా అత్తయ్య ఇంకా అంటే ఇది మెయిన్గా ఈ కనుమ రోజు చేసేది నేను కనుక్కొని చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా లేననమాట. ఇట్లా మనం ఉండే వీధిలోనే ఇట్లా సత్యమ్మ అని చెప్పేసి గుడి ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు. సో ఇక్కడ ఈ అమ్మవారికి ఏంటంటే ఊరందరూ నీళ్ళు తెచ్చి పోస్తారు, తర్వాత అంబిలు గాంచుకొని వచ్చి పూజకి ఎత్తుకొని వస్తారనమాట. సో చాకలి వాళ్ళు ఉంటారు కదా, చాకలి వాళ్ళు, కుమ్మర వాళ్ళు అంటే మేము, అలాగే చాకలి వాళ్ళు ఈ అమ్మవారికి అయితే పూజ చేస్తారు. మళ్ళీ ఇంటి నుంచి అంబిలు తెచ్చింటారు కదా అందరూ. సో ఆ అంబిల్ అనేది ఇక్కడ అండాలు పెట్టున్నారు కదా, ఆ అండాల్లోకైతే పోస్తారనమాట. మళ్ళీ ఊరంతా పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ వీధిలో కూర్చొని పెట్టి లైన్గా వాళ్ళకి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చి తర్వాత అంబిలి ప్రసాదంగా గ్లాసుల్లోకి 3 సార్లు పోస్తారు. సో అవి తాగిపిస్తే హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఇప్పుడు ఈ క్లైమేట్కి ఏదో జబ్బులు వస్తాయి కదా, అలాంటివి రాకుండా పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక పద్ధతి అనమాట అది. సో ఇంకా నేను మా అత్తయ్యని కనుక్కొని మా వారిని కనుక్కొని చెప్తున్నా మీకు నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా ఇక్కడ ఫస్ట్ అభిషేకాలు అయితే అయిపోయింది, అంటే నీళ్లు పోయడం ఇవి అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఊరంతా పూజకు తీసుకొచ్చి ఉంటారు కదా, ఇంకా తెచ్చేవాళ్ళు తెస్తున్నారు, కొంతమంది అయితే తెచ్చి పెట్టేశారు. ఇంకా అంబిలు కూడా తెచ్చేశారనమాట. ముందు రోజే మైక్లో అనౌన్స్ చేసేస్తారు ఇట్లా ఊరంతా అంబిలు తీసుకురావాలని చెప్పేసి. సో అట్లా అందరూ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ రోజు అయితే తీసుకొస్తారనమాట. ఇంకా ఆవులు తరమడం అంటే ఎద్దులు తరుముతారు కదా, సో అవన్నీ కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇక్కడ. అమ్మ వాళ్ళ ఊర్లో అయినా అట్లీస్ట్ రోడ్లో అయినా తరుముతారు ఆవుల్ని, బట్ ఇక్కడైతే అసలు ఏమి కూడా చేయరనమాట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఆవులకి పూజలు చేసుకొని పెట్టుకుంటారు అంతే.
సో అట్లా ఇంక ఇక్కడ అమ్మవారికి మా అత్తయ్య అలాగే ఇంకొక ఆంటీ వాళ్ళు పూజ అయితే చేసేసారు. సో అమ్మవారిని అయితే చూపిస్తాను. చాలా మంచిగా మనం ఏదైనా కోరుకుంటే కోరికలు కూడా తీరుతాయన్నమాట. సో మేము ఇంతకు ముందు కూడా పిల్లలకి అమ్మవారు వచ్చేసినప్పుడు ఇక్కడనే అమ్మవారిని కడిగి ఆ తీర్థం అయితే పిల్లలకి తాపించిన తర్వాత తగ్గిందనమాట. నేను కూడా ఆ మొక్కు తీర్చుకున్నాను. ఇక్కడ చీర జాకెట్ పెట్టుకొని అమ్మవారికి పొంగల్ పెట్టుకొని వెళ్ళానమాట. ఇంకా ఇక్కడ అంబిలి, తర్వాత బెల్లం అన్నము, తర్వాత పెరుగన్నము, ఇవన్నీ కూడా 3 రకాల ప్రసాదాలు అయితే పెట్టేసి ఇంకా తెచ్చిన పూజ సామాన్లతోటి ఇక్కడ అమ్మవారికి పూజలు అయితే చేస్తారనమాట. అంబిలు అయితే తీసుకొచ్చి ఇట్లా అండాలు పెట్టున్నారని చెప్పాను కదా, వాటిలోకి అయితే ఈ విధంగా పోసి పెట్టేస్తారు. మళ్ళీ అందరికీ ఇస్తారు. అవి కూడా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మా ఊర్లో ఈ విధంగా కనుమ రోజు చేస్తారనమాట. ఇంకా నేను కూడా కాసేపు ఇంటికి వెళ్ళడము, మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా ఇంట్లో పని, తర్వాత ఇక్కడ కూడా అంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట, చూడాలనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి సో ఎందుకో చూడాలనిపించి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. అంటే ఏదో అంబిలు తాపిస్తే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుందన్న అన్నారు కదా, సో మనం కూడా పిల్లలకు తాపిద్దాము, పిల్లలకు కూడా ఇలాంటివన్నీ కూడా తెలియచేస్తూ ఉండాలి, ఇలాంటి పద్ధతులన్నీ కూడా పల్లెటూరులో చేసేటివని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకొచ్చానమాట పిల్లల్ని కూడాను. మా వారి దగ్గర అయితే మొబైల్ ఇచ్చేసాను. నేను ఒకవేళ ఇంటికి వెళ్తే కూడా ఏదైనా మిస్ అయితే నువ్వు వీడియో షూట్ చేయని చెప్పేసి ఆయనకి ఇచ్చేసి నేను వెళ్ళడం మళ్ళీ రావడం ఇట్లా కొంచెం హెల్ప్ చేయడం అట్లా చేస్తూ ఉన్నానమాట. ఇక్కడ ఇంక ఇప్పుడు అంబిలు తెచ్చి పోస్తున్నారు. తర్వాత పూజకు కూడా తీసుకొచ్చారు. అమ్మవారికి కూడాను పూజకు అంత అలంకరణ చేసేసాము. అలాగే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక కొబ్బరికాయలు మాత్రం కొట్టాలన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మళ్ళీ అందరు పిల్లలు కూడా గ్లాసులు తీసుకొని వస్తారు ఇంటి నుంచి. సో అట్లా పెద్దవాళ్ళు పిల్లలు అంతా కూడా కలిసి కూర్చొని అయితే ఈ అంబిలు తాగుతారనమాట. ఇంకా నేను మా పిల్లలు కూడా అందరితో పాటు కూర్చొని అంబిలు కూడా మేము తాగాం ప్రసాదంగా అయితే. సో అవన్నీ కూడా చూపిస్తాను మీకైతే. నాకైతే చాలా కొత్తగా అనిపించింది, అండ్ మేము ఎప్పుడు కూడా ఇక్కడ చూడలేదు కాబట్టి నాకు చాలా కొత్తగా అనిపించింది. కానీ ఆ అమ్మవారి దయ అందరిపైన ఉండాలి, అండ్ పిల్లలు బాగుంటారు హెల్తీగా అంటే మనం ఎందుకు చెయ్యం చెప్పండి. సో అట్లా ఇంకా నేను కూడా కొబ్బరికాయలు అంతా కొట్టేసిన తర్వాత వెళ్ళేసి అమ్మవారికి హారతి చేసుకొని పూజ అయితే చేసుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే ఇప్పుడు అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ, మీకు చూపిస్తాను. మా వారైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట. సో మేము కూడా ఎలాగో మార్నింగే రెడీ అయ్యాను. పిల్లలు అయితే ఇంకా స్నానం చేయలేదు, నేను మాత్రం రెడీ అయ్యాను. బట్ నీట్గానే ఉన్నారు కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట. సో మార్నింగేనండి, మరీ ఎక్కువ లేట్ కూడా కాదు, ఇది ఒక 8 o'clock ఆ టైం అనుకోండి, అప్పుడు అనమాట ఇది జరిగింది పొద్దున పూజ అనేది. ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అయితే ముత్తైదువులకి ఇచ్చారు, తీసుకున్నాము. ఇంకా దాని తర్వాత అయితే అందరూ కూడా కూర్చున్నారు. ఇక్కడ చూడండి వీధిలో ఈ విధంగా అయితే అందరూ కూర్చొని ఉన్నారనమాట. 3 సార్లు అయితే ఎత్తుకొని వచ్చి పోస్తారు ఇట్లా అంబిలు అనేది. సో 3 సార్లు అయితే తాగుతారనమాట. ఇంకా ఆ విధంగా అయితే అందరం కూడాను అంబిలు తాగేసాము. తాగేసిన తర్వాత అయితే ఇంక ఇప్పుడు కొంచెం అట్లా ముందుకు వెళ్ళేసి వస్తామన్నమాట. వాళ్ళు మన పైన నీళ్ళు అయితే చల్లుతారు. ఆ నీళ్ళు చల్లించుకొని మనం ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. మామూలుగా చెరువులు అవి ఉంటే దగ్గరలో అక్కడికి వెళ్ళేసి అంత దూరం నడుచుకొని వెళ్ళి ఊరు అవతలకి వెళ్ళేసి చెరువు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్తారు. బట్ ఇక్కడ చెరువులు ఏవి దగ్గరగా లేవు కాబట్టి సో మేము అట్లా జస్ట్ వెళ్ళేసి ఇంకా ఇంటికి వెళ్తామన్నమాట. ఇంటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటాము. సో ఇంకా ఈ విధంగా అయితే అందరూ కూడా వెళ్తున్నారు. అంబిలు తాగేసిన తర్వాత ఇలా వెళ్తారనమాట ఊరు దాటి రావడానికి. సో నీళ్ళు అయితే ఇట్లా చల్లుతూ ఉంటారు మన పైన. ఆ నీళ్ళు అమ్మవారిని కడిగిన నీళ్ళు అనమాట. ఆ నీళ్ళు చల్లడం వల్ల రోగాలు అనేది రాకుండా ఏదో ఉంటాయి కదా పల్లెటూరులో అన్నాక పద్ధతులు, సో అవి అయితే చేస్తారు. ఇంకా మేము కూడా వెళ్ళాము. నేనైతే అప్పటికి బాంధు అయితే అంటే మా పెద్దమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది, చిన్నమ్మాయిని మాత్రం తీసుకొని వెళ్ళాము. అండ్ వెళ్ళేసి కొంచెం ఊరు అవతల వరకు మా బావ ఉన్నారనమాట మాతో పాటు, మా వారు ఉన్నారు, మా బావ ఉన్నారు. ఇంకెళ్ళేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే బాగా ఆకలేసేసింది. అంబిలు అయితే నేను కొద్దిగానే తాగాను, తలస్నానం చేశాను కదా మళ్ళీ జలుబు చేసేస్తుందేమో అని చెప్పేసి. ఇంకా ఇంటికి రాగానే అసలు ఆకలి అంటే విపరీతమైన ఆకలి వచ్చేసింది. ఇంక నేను చకచకా చికెన్ అయితే చేసేసాను. ఇంకా దోశ పిండి ఉన్నింది, దోశలు అయితే వేసాము. ఇంకా నైట్ అన్నం కూడా కొంచెం ఉన్నింది, అడ్జస్ట్ చేసుకొని తినేద్దాంలే పొద్దున్నకి అని చెప్పేసి ఇంకా అయితే అందరం కూర్చొని తింటూ ఉన్నాము.
ఇంకా మధ్యాహ్నంకి చేపలు అవి తెచ్చారనమాట. సో అరగొండకి వెళ్ళేసి, అంటే అర్ధగిరి ఉంది అక్కడికి వెళ్ళేసి ఇంకా చేపలు చికెన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. చికెన్ అయితే పొద్దున చేసేసాను టిఫిన్కి. ఇంకా వడపిండి కూడా కొంచెం మిగిలిచ్చున్నాము. 1 కిలో పప్పు అయితే వేసున్నాం అనమాట. ఇంకా రేపు మార్నింగ్కి కూడా మాకు బ్రేక్ఫాస్ట్కి సరిపోయింది. సో ఇంకా వడలు అయితే వేసుకున్నాము, దోశలు వేసుకొని చికెన్ చేసుకొని మార్నింగ్ టిఫిన్ అయితే తినేసాము. ఇంకా మధ్యాహ్నంకి ఫిష్ తీసుకొచ్చారు. సో ఫిష్ కూడా చేయాలన్నమాట. ఇంకా చకచక మధ్యాహ్నంకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా ఒక 3 o'clock అట్లా బయలుదేరాలన్నమాట మేము కూడా. ఈరోజు అయితే ఇంకా ఇంటికి వెళ్ళేసి బ్యాగులన్నీ పెట్టేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అక్కడ కూడా ఇంకొక 2 days ఏమో హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. సండే వరకేమో ఉంటుంది, మళ్ళీ మండే నుంచి స్కూల్ ఉంది కాబట్టి ఆ 2 days కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉందామనేసి అనుకుంటున్నాము. ఇంకా టిఫిన్ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే ఇచ్చి పంపించారు, ఒక వంబము. సో చాలా బాగున్నాయి లేతకాయలు, అండ్ కొబ్బరి కూడా బాగుండింది తినడానికైతే. ఇంకా మేము అందరం కూడా కూర్చొని కొబ్బరికాయలు మా వారు కొట్టిస్తూ ఉంటే మేము తాగుతూ ఉన్నాము. కొంచెం తాగాము, అంటే ఒక 4-5 కాయలు తాగాము, మిగతా అట్లే పెట్టామన్నమాట. ఇంక మా చిన్న తోడుకోడలు వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకు కొట్టిద్దాంలే అని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టామన్నమాట. సో నాకైతే చాలా ఇష్టము. నేను మామూలుగా ఎక్కడైనా వెళ్తే కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఈ కొబ్బరి బొండాలకి అనమాట. ఎందుకంటే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి బాడీ అనేది కూల్ అవుతుంది, వేడి చేయకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి, కడుపులో కూడా మనకి మంట లాంటివి ఉంటే చల్లబరుస్తుంది, చాలా మంచిది. కాబట్టి ఎల్నీళ్ళకాయలు అనేసి ఉంటాయి, అవి తాగితే చాలా మంచిది అనమాట. నేనైతే ఒక 2 కొబ్బరికాయలు తాగేసి కొంచెం కొబ్బరి తినేసి అయితే ఇంకా వంటింట్లోకి వచ్చేసాను. చేపల పులుసుకి అయితే అంతా రెడీ చేసి పెట్టేసి మా వారిని టేస్ట్ చేయమని పిలిచానండి. అంతే, టేస్ట్ చేయమని పిలిస్తే టేస్ట్ మాత్రమే చేయాలి కదా. వాటిని ఇంకా మొత్తం మిక్సీలో వేసి రుబ్బినట్లు అయిపోయేలాగా కలబెట్టి వాటిని ఊరికే అట్లా ఇట్లా కలిపేస్తూ ఉన్నారనమాట. మామూలుగా చేపలు చేసామంటే వాటిని అసలు గరిటే పెట్టకూడదు, అప్పుడే ఆ చేపలు అనేది మనకి చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి. ఇంకా మా వారిని టేస్ట్ చేయమని చెప్పినందుకు మా వారు అంత మాత్రం కలుపుతూనే ఉన్నారనమాట. మళ్ళీ అరిచేసరికి గమ్మునైపోయారు. సో ఇంకా నెక్స్ట్ అయితే బయట పొయ్యి పెట్టేసుకొని కోడి కాళ్ళు తలకాయలు ఉంటాయి కదా, అవి అయితే కర్రీ లాగా, అంటే జస్ట్ ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట. ఇవి మా అక్క వాళ్ళకి ఇష్టం అంట, అందుకోసం అని చెప్పేసి తెప్పించాము. నాకు కూడా ఇష్టమే ఇవి, కానీ ఇట్లా చేస్తే కాదు, కబాబ్ వేస్తే చాలా ఇష్టం అనమాట. కోడి కాళ్ళతోటి కబాబ్ చేస్తారు, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. బట్ ఇట్లా ఫ్రై ఇవన్నీ కూడా నేను పెద్దగా తినను, కానీ నాకు ఇష్టం ఉండదు. బట్ ఇంకా చేస్తున్నాం అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలాంటి 1-2 పీసులు. ఇంక చెప్పాను కదా మా చిన్న తోడుకోడలు వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి, ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా కలిసి ఇక్కడైతే లంచ్ అయితే తింటూ ఉన్నామండి. సో ఇంకా పిల్లలకి అందరికీ పెట్టించేసాను. నేను కూడా కొంచెం వీడియో క్లిప్ అయితే తీసుకొని దాని తర్వాత తిందామని చెప్పేసి కొంచెం వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను. అందరం కూడా కలిసి తింటున్నాం అనమాట కూర్చొని. సో చేసిన అంటే ఏమేమైతే వండామో అవన్నీ కూడా తెచ్చిపెట్టేసాము. రైసు, సంగటి, తర్వాత చికెను, ఇంకా ఫిష్ ఇవన్నీ కూడా చేసాం కదా, అన్నీ తెచ్చిపెట్టుకొని ఇంకా కనుమ పండగ అంటేనే అంతే కదా, కనుమ రోజు ముక్కలేందే అసలు ఇంకా పండగే కంప్లీట్ అవ్వదు. ఇంకా అలా మా ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా సంతోషంగా ఆ రోజు కనుమ పండగ అనేది ఇలా జరుపుకున్నాం అనమాట. ఇంకా ఈసారి అయితే భోగి, అలాగే మకర సంక్రాంతి, కనుమ 3 పండుగలు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే జరుపుకున్నాం అనమాట. అనుకోకుండా జరిగిపోయింది అట్లా. లేకపోతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళం కనుమ రోజు అయితే ప్రతి సంవత్సరం కూడాను. బట్ అమ్మ వాళ్ళు అయితే ముందుగా చేసేస్తారండి ఈసారి పండగ అనేది. ఊర్లో అమ్మ వాళ్ళకి పండగ లేదులేండి, ఊర్లో పండగ అయితే అంటే శుక్రవారం ఆవుల తరమే పండగ వచ్చిందని చెప్పేసి ముందుగానే పండగ పెట్టేసుకున్నారు. 13వ తేదీ భోగి, 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ పెట్టుకున్నారు. కాబట్టి ఇంకా పండగ కూడా అయిపోయిందనమాట అమ్మ వాళ్ళ ఊర్లో అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ మేము తినేసిన తర్వాత అయితే ఇంకా తిన్న వెంటనే ఇంకా మేము రెడీ అయిపోతున్నాం అనమాట, బ్యాగ్లని సర్దుకొని బయలుదేరడానికి. ఇంకా అట్లయితే ఇక్కడ నెక్స్ట్ మా అత్తయ్య వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తుందంటే ఉప్పు అనమాట, రాళ్ళు ఉప్పు. మా అత్తయ్య చింతకాయ తెచ్చి కొట్టి ఆ గింజలన్నీ సపరేట్ చేసి పెడతాం కదా, ఆ తొక్కులు గింజలు ఇవన్నీ కూడా ఇట్లా ఉప్పు అమ్మే వాళ్ళు వస్తారు ఊర్లోకి, వాళ్ళకి ఆ చింత గింజలు అవి ఇచ్చేసి ఉప్పు తీసుకుంటుంది అనమాట. ఆ ఉప్పునైతే ఇంకా నన్ను దగ్గర దగ్గర ఒక 6 నెలలుగా అడుగుతూనే ఉండింది, ఉప్పు ఇస్తాను ఎత్తుకొని పోనాను అని చెప్పేసి. నేనే ఇంట్లో ఉంది వద్దులేమా అంటే, ఈ ఉప్పు మనం ఎంత వాడేస్తాం చెప్పండి, ఇంకా ఎందుకులే తీసుకెళ్ళదని చెప్పేసి వద్దు వద్దు అంటూనే ఉన్నాను. దాని తర్వాత ఇంకా ఇప్పుడు ఎట్లా తిరిగి ఎత్తుకొని పోయి ఇంత ఉప్పు ఉంది ఏం చేసుకోవాలి నేనని చెప్పేసి ఇంకా మా అక్కకి నాకు అందరికీ వేసిచ్చిందనమాట కవర్లకి. సో ఈ ఉప్పే నాకు దగ్గర దగ్గర ఒక 6 నెలలు వచ్చేస్తుంది అంత ఉప్పు అనమాట. ఇంకా అక్కడ వాటి గురించి చెప్తూ ఉంది. చెప్పి ఇంక ఇట్లా చింతగింజలు, ఆ తొక్కులు ఇవన్నీ కూడా వేసేసి ఉప్పు తీసుకున్నాను.
అని చెప్పేసి ఇంకా ఇది వంటకు వాడుకుంటాము, వేస్ట్ అయ్యేది కూడా కాదు కదా, డబ్బులు అయితే ఖర్చు అయిపోతుంది డబ్బులు తీసుకుంటే. అదే ఉప్పు తీసుకుంటే మీ అందరి సంవత్సరాలకి పనికొస్తుంది కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉప్పు అయితే వేసిస్తుంది అనమాట. అన్ని బ్యాగులకి సపరేట్గా ఈక్వల్గా వేస్తూ ఉంది. కొబ్బరి నూనె కానీ, చింతకాయ కానీ, తర్వాత ఇట్లాంటివి కానీ అన్నీ కూడా ముగ్గురు కోడళ్ళకి సరి సమానంగా పంచుతూ ఉంటుంది మా అత్తయ్య. ఇంకా అవన్నీ కూడా చూసుకొని మేము రిటర్న్ అయిపోయామండి ఇంటికైతే. సో మా అక్క వాళ్ళు కూడా మాతో పాటే వస్తున్నారు. మా అక్క వాళ్ళది కూడా కేజీ సత్రం దగ్గర పుట్టిల్లు అనమాట, అమ్మగారు ఊరు. సో తనైతే ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంక మేము ఎట్లా వెళ్తున్నాం కదా, పనిలో పని వాళ్ళని వదిలేద్దాం అక్కడ అని చెప్పేసి ఇంక మేమంతా కూడా కలిసి కారులో అయితే బయలుదేరి వచ్చేసాము. కారులో అంతమంది పట్టము, చిన్న కారు కదా మంది, కాబట్టి ఇంకా ప్రియానైతే నేను ఒళ్ళో కూర్చొని పెట్టుకున్నాను. సో కొంచెం సన్నగానే ఉన్నాం కాబట్టి ఇంకా ఓకే అట్లా అడ్జస్ట్ చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఇక్కడికి రావడానికి. ఇంకా ఊరికి దగ్గర వచ్చేసాం. కేజీ సత్రం దగ్గరలో వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉండింది. ఇంకా కాఫీ తాగుదాం వేడిగా అని అనిపించింది. సరే కాఫీతో పాటు ఇంకా పిల్లలు ఐస్ క్రీము, తర్వాత మిల్క్ షేక్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు. సో ఇంకా అక్కడే కూర్చొని వాళ్ళు ఐస్ క్రీమ్స్ తిన్నారు. ఇంక మేమైతే కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి వేడివేడిగా కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ తీసుకున్నాము. కాఫీ నోట్లో పెట్టుకుంటే చేదనమాట, భయంకరమైన చేదు. బయట హోటల్స్లో కానీ ఇలాంటి కాఫీ షాప్స్లో కానీ ఎందుకు ఇంత కాఫీ పొడి వేస్తారో నాకు తెలియదు, కానీ విపరీతమైన చేదంటే చేదనమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కాఫీ పొడి తప్ప ఇంకా ఏమీ కనిపించలేదు నాకు, అంత చేదుగా ఉంది. నాకేమో ఇంత చేదు ఉంటే నేను తాగలేను, నాకు లైట్గా ఉండాలి కాఫీ పొడి, స్ట్రాంగ్గా కొంచెం స్వీట్ ఎక్కువగా అంటే షుగర్ కొంచెం ఎక్కువగా వేసుకొని తాగుతాను. బట్ ఇది కాఫీ పొడి ఎక్కువ వేసేస్తారు, అసలు తాగాలనిపించదు. ఇంకా తీసుకున్నాం అయిపోయిందని చెప్పేసి సగం మా అక్కకు పోసేసి సగం నేను తాగాను అనమాట. ఇంకా అట్లయితే బాగా అలసిపోయాను. నా ఫేస్ మీరు చూసినట్లయితే బాగా అలసిపోయాను. ఎప్పుడెప్పుడు కొంచెం నిద్రపోదామా ఒక గంట సేపు అనిపిస్తూ ఉంది. అప్పటికే ఈవినింగ్ అట్లా అయిపోయిందండి, ఒక 4-4:30 అయిపోయింది టైము. ఇంక ఇక్కడే ఒక 10 నిమిషాలు ఏమో అట్లా కూర్చొని వీళ్ళ పిల్లలు ఐస్ క్రీము ఈ మిల్క్ షేక్ తాగేదాకా కూర్చొని అట్లా ఉన్నామన్నమాట. ఇది కేజీ సత్రమే ఎగ్జాక్ట్గా. కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇంకా మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. ఇంక వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి దాని తర్వాత అయితే మేము ఇంక రిటర్న్ అయిపోయాము. కాసేపు కూర్చొని మాట్లాడేసి అందరితో మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట ఇంటికి అయితే, అక్క వాళ్ళని వదిలేసి. సో ఇంకా ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈవినింగ్ అయితేను. సో అమ్మ వాళ్ళ ఊర్లో వీడియోస్ అయితే నెక్స్ట్ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారని చాలామంది అడుగుతున్నారు కదా. సో అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా, ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఇంకా మా అత్తగారింట్లో మా విలేజ్లో సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అన్ని వీడియోస్ మీరు చూసారని అనుకుంటున్నా. చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇస్తారని అనుకుంటూ ఉన్నా. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.